గౌట్ అనేది ఒక మెటబాలిక్ వ్యాధి. అన్ని రకాల ఉన్నటువంటి కోడిపిల్లల వయసులో ఇది కనిపిస్తుంది. బాడీ యొక్క రక్త నమూనాలలో 100 ml రక్త నమూనాలలో యూరిక్ యాసిడ్ అనేది 44 మిల్లీగ్రామ్స్ కనుక ఉన్నట్లయితే అది గౌట్కి దారితీస్తుంది. గౌట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, ఆర్టికులర్ గౌట్, విసరల్ గౌట్. బర్డ్స్లో ఎక్కువగా కనిపించేది విసరల్ గౌట్. విసరల్ ఆర్గాన్స్ వచ్చేసి లివర్, కిడ్నీ, గుండె చుట్టూ తెల్లని సున్నం పొర లేదా ఒక కవచం మాదిరిగా కనిపిస్తుంది. దీన్ని క్రిస్టల్ యూరేట్ అని అంటామన్నట్టు. దీనివల్ల కిడ్నీలలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. దీనివల్ల బర్డ్స్ అనేది సఫర్ అయిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మోర్టాలిటీ పర్సెంటేజ్ అధికంగా వస్తుంది. ట్రీట్మెంట్ వచ్చేసి పరిశుభ్రమైనటువంటి నీరును అనేది 6 hours వరకు చిక్స్కి అనేది ఇచ్చేస్తూ ఉండాలి. అదేవిధంగా యూకేర్ అనేది మార్నింగ్ టైంలో 1 gram 1 liter ప్రకారం 4 to 5 hours అనేది ఇచ్చేస్తూ ఫీడ్ గ్యాప్ అనేది ఇచ్చేస్తూ ఉండాలి. ఈ కిడ్నీలో ఉబ్బుదల ఉండడం వల్ల కిడ్నీలలో పేరుకపోయినటువంటి యూరిక్ యాసిడ్ అనేది వీటికి నెఫ్రో మాడ్యులేటర్ అయినటువంటి నెఫ్రో కేర్ కానీ నెఫ్రాల్ కానీ 300 ml 1000 బర్డ్స్ ప్రకారం యూజ్ చేస్తూ 1 time డిస్ఇన్ఫెక్టెంట్ అయినటువంటి విరోసిన్ అనేది స్ప్రే చేసుకున్నట్లయితే కంప్లీట్గా రికవర్ అనేది వచ్చేస్తుంది.